ఈ మాసంలో మరి ఒక ఆధ్యాత్మిక అంశాన్ని ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుణ్ణి అర్థం చేసుకుంటే మనం చాలా సంతోషంగా ఉంటాం. ఆమేన్. దేవుని అర్థం చేసుకుంటే మనకి ఏ విధమైన వేదన ఆవేదన ఇవేమీ ఉండవు. దేవుని అర్థం చేసుకుంటే మనకేం భయం ఉండదు. దేవుని అర్థం చేసుకుంటే మనకి ఎవరి మీద ద్వేషం కోపం కూడా ఉండదు. సో వన్స్ యూ అండర్స్టాండ్ గాడ్, దేవుడు మీకు అర్థమైపోతే మనం కంప్లీట్గా మనం ఆయన మీద ఆధారపడిపోతాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనుషుల్ని అర్థం చేసుకోవడం కష్టమా, దేవుణ్ణి అర్థం చేసుకోవడం కష్టమా? మనుషుల్ని అర్థం చేసుకోవడం కష్టమా, దేవుణ్ణి అర్థం చేసుకోవడం కష్టమా? ఎవరిని అర్థం చేసి త్వరగా మనకు అర్థమైపోతారు? ఎవరిని త్వరగా మనం అర్థం చేసుకోవచ్చు? దేవుణ్ణా మనుషులనా? దేవుణ్ణి మనం త్వరగా అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. మనుషుల్ని త్వరగా మనం అర్థం చేసుకోలేం. ఎందుకు? రోజుకొకలా ఉంటారు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, మనకు అర్థం కారు. ఎందుకంటే రోజుకో వేషం వేస్తారు మనుషులందరూ. దేవుడు నిన్న నేడు నిరంతరము, ఆయన మాట, ఆయన నమ్మకత్వం, ఆయన యథార్థత ఏమీ మారవు. నో చేంజ్ ఇన్ హిమ్. ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బిలీవ్ హిమ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ట్రస్ట్ హిమ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ హిమ్. ఆ మారని మార్పు లేని దేవుణ్ణి నమ్మటం చాలా సులువు, అర్థం చేసుకోవడం చాలా సులువు. ఇట్ ఈస్ వెరీ ఈజీ బికాస్ హీ నెవర్ చేంజ్. హీ నెవర్ గెట్ యాంగ్రీ. ఆయన మారడు, ఆయనకు కోపం రాదు, ఆయనకి ద్వేషం ఉండదు, ఆయనకి పగ ఉండదు, ఆయనకి ఏమీ ఉండవు. హీ ఆల్వేస్ లవ్స్ ద పీపుల్. ఆయన ఎప్పుడు ప్రజలను ప్రేమిస్తూనే ఉంటాడు, వారి క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాడు, వారి సంరక్షణ కోరుకుంటూ ఉంటాడు. వాళ్ళందరినీ కూడా ఆయన రాజ్యంలో స్థిరపరచాలని, స్థాపించాలని ఏకైక ఉద్దేశం తప్ప నథింగ్ ఇన్ హిమ్. ఇంకా ఆయనలో ఏమీ ఉండవు. బట్ వేర్ ఇస్ ద మెన్, మనుషులను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ హైలీ డిఫికల్ట్ ఫర్ అస్. ఎందుకంటే సోమవారం ఒకలా ఉంటారు, మంగళవారం ఒకలా ఉంటారు, బుధవారం బీభత్సం అయిపోద్ది. ఇంకా బాబు ఈ ఆత్మ కూడా ఉందని మనకు భయం వేసేద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇన్ని రకాలు, ఇన్ని షేడ్లు, ఇన్ని ఊసరవెల్లు ఉంటే హౌ కెన్ పీపుల్ అండర్స్టాండ్? మనకు ప్రజలు ఎలాగ అర్థమవుతారు? వాళ్ళ మనస్తత్వాలు ఎలా అర్థమవుతాయి? అందుకనే ఇంక మనం ఏం చేయాలంటే ఆ డిపార్ట్మెంట్నే పక్కన పెట్టేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ డిపార్ట్మెంట్నే మనం పక్కన పెట్టేయాలి. ఇంక కంప్లీట్గా మనం దేవుని అర్థం చేసుకునే పనిలోనే ఉండాలి. దేవుని మీద నమ్మకం ఉంచే పనిలోనే ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచే పనిలోనే ఉండాలి. ఆయన ఆరాధించే పనిలోనే ఉండాలి. ఆయనతో సహవాసం చేసే పనిలోనే ఉండాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించే పనిలోనే ఉండాలి. ఇంక ఈ దైవిక పనిలో ఉండడం తప్ప మనుషుల మీద, మనుషు సమయాల మీద, వాటి మీద మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేనేమంటానంటే ఈ మాసం అంతట్లో మనం ఏం చదువుకున్నామంటే, భక్తులైన వారికి దేవుడు అర్థమైపోతే వాళ్ళ జీవితంలో సంభవించే సంఘటనలు ఏమీ కూడా వారిని బాధ పెట్టవు. వారి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనుషుల మీద కోపాన్ని రేపవు. మనుషుల మీద ద్వేషం ఉండదు, చంపాలనే ఆలోచన ఉండదు, ఏమీ ఉండదు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే సమస్తము కూడా దేవుడికే అప్పగిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు సమస్తము కూడా దేవుడికే అప్పగించి దేవుణ్ణే స్తుతించేవారుగా ఉంటారు. వారి పనిలో వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఏ విధమైన మనుషులకు ఆలోచనలు కానీ, వారి ప్రవక్తలు కానీ వారి డైరెక్షన్ ఏమీ మార్చవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారి ఉద్దేశాలను ఏమీ మార్చవు, వారి తలంపులను ఏమీ మార్చవు, వారి దినచర్యనేమీ మార్చవు. అనుదినము వారు దేవుని ఎడలు ఎలా ఉన్నారో, అనుక్షణము దేవుని పట్ల వారు ఎలాంటి ఆవేదన ఆలోచన కలిగి ఉన్నారో, ఇవన్నీ కూడా వారు అలా జరిగిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ విషయం మీకు అందరికీ మనందరికీ ఆ విషయం అర్థమైపోతే మన విశ్వాస జీవితంలో చాలా ఫ్రీగా మనం ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేనండి. దేవుని గురించి మీకు తెలిసిపోతే
ఆయనే సమస్తము, ఆయన ఆధీనంలో ఉన్నాయి, అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఏం జరిగినా ఆయన చేయగలిగిన దేవుడు అని అన్నీ ఆయన మీద ఉండిపోతే ఇంక నువ్వు చేసేది ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచడమే, దేవునికి ప్రార్థన చేయటమే, ఆయన పట్ల యథార్థముగా ఉండడమే, భయభక్తులు కలిగి ఉండడమే, మనం చేయాల్సిన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పాస్ అయినా ఫెయిల్ అయినా ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం చేసే పనులు, మనం చేసే విధానాలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు స్వలాభం కోసం అన్నట్లుగా ఉంటాయి. చదివితేనే ఉద్యోగం, ఓకే ఒక ఉద్యోగం వస్తుందిలే, ఉద్యోగం రాదని నేను అన్నాం. కేవలం ఉద్యోగం కోసమేనే కాదు, నీకు జ్ఞానం కలగాలి కదా, నీకు తెలియాలి కదా, అన్నీ తెలియడం కోసం చదవండి, అన్నీ తెలుసుకోవడం కోసం మొదట ప్రారంభించండి. ఒక పని కానీ, ఒక పాఠం కానీ, ఏదైనా కానీ ఫస్ట్ అక్కడి నుంచి మనకు రావాల్సింది జ్ఞానం, అర్థం అవ్వాల్సింది ఉంది, చేయాల్సింది ఉంది. అదన్నీ చేసిన తర్వాత అప్పుడు ఏదో ఒక రోజున నీకు లాభమో బెనిఫిట్లో కలుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డే 1 నీకు బెనిఫిట్ వచ్చేయాలంటే ఎక్కడొచ్చేస్తుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డే 1లోనే జీతం వచ్చేయాలంటే ఎక్కడొస్తుంది? డే స్టార్టింగ్లోనే అన్ని బెనిఫిట్స్ నా వెనకాల వచ్చేయాలంటే ఎక్కడొస్తాయి? ఎక్కడా రావు. ఆమేన్. హల్లెలూయా. సుమారు ఒక 15-18 సంవత్సరాలు, చాలా సంవత్సరాలు చదివి ఆ పరీక్షలు రాసి, ఈ పరీక్షలు రాసి, ఎక్కడో రాసి, ఎంతో కష్టపడితే కానీ వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేదు మనకి. ఆమేన్. హల్లెలూయా. అలాగని కష్టపడడం మానేస్తాం ఏంటి? అలాగని స్కూల్కి వెళ్ళడం మానేస్తారేంటి? అలాగని చదవడం మానేస్తారేంటి? అలాగని స్కూల్ ఫీజులు కట్టడం వాడి మీద నాకు అంత నమ్మకం లేదండి, వీడి ఉద్యోగాలు సజ్జాగాలు చేస్తారని నాకు అంత గ్యారంటీ లేదండి, వీడికి చదువు బదులు వీడి ఫీజులు కట్టే బదులు ఆడి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను, ప్రతి నెల ఆడికి కట్టే ఫీజులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను, తర్వాత దానికి ఉపయోగపడతాయి అని ఎవరైనా చేస్తారా? అలా ఆడికి ఉద్యోగం వస్తా రాదో గ్యారంటీ లేకపోయినా, వాడు బాగుపడ్డో గ్యారంటీ లేకపోయినా మనం చేసే కార్యక్రమాలన్నీ మనం చేసేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి అప్పగిస్తాం అంతే. మన విశ్వాస జీవితంలో కూడా అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దీవిస్తాడండి. ఇలా చేస్తే దీవిస్తాడులే దీవించడండి నేను అన్నాం. అలా కేవలం దీవిస్తాడు అన్నదానికే చెయ్యొద్దు. ఇలా చేస్తే ఇలా చేస్తాడైనా అని ఏదో కాంట్రాక్ట్ లాగా, ఏదో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాగా, మ్యూచువల్ ఫండ్స్ లాగా, నేను పెట్టుబడి పెడితే తర లాభం వస్తుందండి, ఇలా చేస్తే అలా వస్తుందండి, అదొక బిజినెస్ లాగా కాదు. ఇట్స్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ మెన్. దేవునితో మనిషి యొక్క సంబంధము. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఎ బిజినెస్ డీల్. ప్రభా నేను ఇలా చేశాను కదా, మరి ఈరోజు నీ చర్చికి వచ్చాను కదా, నా దీవెనలు ఇచ్చేవా? ఈరోజు నీ వాక్యం చదివాను కదా, నా దీవెనలు ఎక్కడున్నాయి? ఈరోజు ప్రార్థన చేశాను కదా, దాని ప్రతిఫలం ఎక్కడుంది? త్వరగా ఇచ్చేయండి. చేశాను కాబట్టి ఇవ్వాలి కదా, చదివాను కాబట్టి ఇవ్వాలి కదా. దిస్ ఈజ్ నాట్ ద కైండ్ ఆఫ్ ఇది కాదు మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికత. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఆయన నమ్ముతున్నాను, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను అంతే. ఆమేన్. హల్లెలూయా. నేను ఆరాధిస్తూ ఉంటాను, నేను ప్రార్థిస్తూ ఉంటాను, ఆయన సహవాసంలోనే ఉంటాను. ద బ్లెస్సింగ్ కమ్స్ ఆర్ నాట్, ఆశీర్వాదాలు వచ్చినా రాకపోయినా, మేలు కలిగినా కలగకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన దేవుడని నేను నమ్ముతాను. అందుకని యోబు కోసం మనం మాట్లాడుతున్నప్పుడు తన భార్యతో ఏం చెప్తాడు? నువ్వు మూర్ఖురాలు, 3 రాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకు. ఆయన ఇస్తే ఆశీర్వదించినట్టు, ఇస్తే ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా. ఏంటి? ఇచ్చినప్పుడు ఒకలాగా, నువ్వు ఇచ్చినప్పుడు చాలా సంతోషించేసావు, ఇప్పుడు తీసేసుకుంటే ఆయన తిడతావా? దిస్ ఇస్ నాట్ ద వే. ఇది విధానం కాదు దేవుని పట్ల నీకు ఉండాల్సింది. ఈ విధానం కాదు దేవుని పట్ల మనం కనపరచాల్సింది. ఆయన ఎప్పుడు దేవుడే. ఆమేన్. ఆయన ఎప్పుడు విమోచకుడే, ఆయన ఎప్పుడు రక్షకుడే. నీ జీవితంలో, నా జీవితంలో జరగకపోయినంత మాత్రాన, అది మనం పొందుకోలేనంత మాత్రాన, ఒకవేళ పోగొట్టుకున్నంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోలేడు. మనం ఆయన దూషించలేము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాసంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? దేవుణ్ణి అర్థం చేసుకుంటే ఏ విధమైన
తప్పుడు ఆలోచనలు ఇంకా మనకి ఉండవు ఆయన మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుడు అర్థం కాకపోతే ప్రతిసారి ఆయన మీద మనం సనుగుతూ ఉంటాం, ప్రతిసారి మనుషుల మీద మరమరింగి సనుగుతూనే ఉంటాం. ఆయన మనం అర్థం చేసుకోలేం. దేవుని స్తుతించే బదులుగా శపించే వారంగా ఉంటాం. దేవునికి ప్రార్థన చేసేవారికి బదులుగా మన సొనుక్కును గొనుక్కునేవారుగా ఉంటాం. ఆదరించబడేవారుగా ఉండకుండా, లేకపోతే నిరాశలో నిస్పృహపడేవాడిగా మనం ఉంటాం. ఎందుకంటే మన దేవుడు అర్థం కాలేదు. దేవుడు అర్థం కాకపోతేనే మనుషుల మీద ద్వేషం ఉంటుంది. దేవుడు అర్థం కాకపోతేనే మనం నిజమైన సంతోషాన్ని మనం అనుభవించలేం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు అర్థమైపోతే ఆమేన్, హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, నిందలో, ఇబ్బందుల్లో, ఉపద్రవంలో, వీటన్నిటిలో నేనేం చేస్తున్నాను? నేను సంతోషించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎలా సంతోషిస్తావు? ఇవేనా సంతోషించడానికి కారణాలు ఇవన్నీ అయినప్పటికీ కూడా నేను నా దేవునిలో సంతోషిస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఒకవేళ ఉపద్రవం వచ్చినంత మాత్రాన, ఇబ్బంది వచ్చినంత మాత్రాన, ఆటంకం వచ్చినంత మాత్రాన, హింస వచ్చినంత మాత్రాన, అవమానం వచ్చినంత మాత్రాన నా దేవుని నేను దూషించను. ఐ నో హిమ్ వెరీ వెల్. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన నాకు అర్థమైపోయాడు ఇంకా. కాబట్టి ఇంక నేను ఎప్పుడు దేవునిలోనే సంతోషిస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను చెరసాలలో ఉన్నప్పటికీ, బంధకాల చేత బంధించబడి ఉన్నప్పటికీ, గాయముల చేత ఉన్నప్పటికీ కూడా నేను మోకరించి ప్రార్థన చేసి పాటలు పాడతాను తప్ప నేను ఎవరి మీద విసుక్కోను, ఎవరి మీద సొనుక్కోను, ఎవరిని నిందించను. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి ఈరోజు మన సంఘం ఆదర్శప్రాయంగా నిలవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఆధ్యాత్మిక పరిపక్వత ప్రతి ఒక్కరికి రావాలి. అలాంటి ఆధ్యాత్మిక పరిస్థితులు మన హృదయాల్లో స్థిరపరచబడాలి. ఇశ్రాయేలు ప్రజల్లాగా అత్తమాటు సనుక్కునే వారంగా, గొనుక్కునే వారంగా, భోజనం కొరకు, మంచినీళ్ళ కొరకు, ఆహారం కొరకు ఇలా మనం ఉండకూడదు. ఆహారం లేకపోయినా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమి లేకపోయినా ఇచ్చే దేవుడని, ఇవ్వగలిగిన దేవుడని, ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో అనేకమైన పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. లేమి పరిస్థితులు, కొదువు పరిస్థితులు, ఆటంకాలతో కూడిన పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు వస్తాయి. కానీ నీ ప్రయాణం ఎక్కడ ఆగిపోకూడదు. హల్లెలూయా. నెవర్ స్టాప్ యువర్ జర్నీ. నీ ప్రయాణం ఎక్కడ ఆపకూడదు. నీ ఆధ్యాత్మిక ప్రయాణము, నీ విశ్వాసపు ప్రయాణము, ఈ ప్రయాణం ఎక్కడ కూడా ఆగకూడదు. అది దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో అలా ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడ ఆగిపోయేదిగా ఉండకూడదు, అది సాగిపోయేవారు ఉండాలి. ఎందుకు ఆగిపోకూడదంటే నా దేవుని కోసం నాకు తెలుసు. ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నంత మాత్రాన, ఈరోజు నేను ఆటంకపడుతున్నంత మాత్రాన నా యొక్క విశ్వాస జీవిత ప్రయాణాన్ని నేను ఎలా ఆపగలను? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇంకేపోతే ఇంకెప్పుడో దేవుడు మాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా నిందలన్నీ తొలగిస్తాడు, మా తల పైకెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. మమ్మల్ని చేరదీస్తాడు, మమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా బిడ్డల పట్ల కార్యాలు చేస్తాడు అనే దృఢమైన విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకు వెళ్ళినప్పుడే దేవుడు కూడా మన యథార్థతను చూసి, మన నమ్మకత్వాన్ని చూసి, మన యొక్క విశ్వాసాన్ని చూసి, మన పట్టుదలను చూసి, మన భయభక్తులు చూసి ఏదో ఒక దినాన్ని కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి టెస్ట్ పెడదాం. టెస్ట్ పెడుతున్నాడేమో దేవుడు నీకు. తీసేస్తే ఏముంటుందో, వీడి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నీ రెస్పాన్స్ని టెస్ట్ చేస్తుంటాడు దేవుడు. ఒకసారి అసలు వీడి ఎలా రెస్పాండ్ అవుద్ది అని కొన్నిసార్లు నీ రెస్పాన్స్కి టెస్ట్ పెడతాడు దేవుడు. నువ్వు మూరుకు ముందే దొరికిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదలట్టుగానే ఫెయిల్ అయిపోతావు. అసలు కొంచెం కూడా ఓపికగా ఉండవు. దేవుని చిత్తానికి అప్పగించుకోలేం, దేవుని యొక్క మార్గానికి మనం అప్పగించుకోలేం, దేవుని యొక్క ఆలోచనకు మనం అప్పగించుకోలేం. ఏమీ అప్పగించుకోకుండానే మనం స్టార్ట్ చేసేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరినైనా ఏదైనా అనడానికి మన నోరు చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది జరిగినా సరెండర్ టు గాడ్, దేవునికి అప్పగించండి అంతే.
ఆమేన్, హల్లెలూయా. అది ప్లస్ అయినా మైనస్ అయినా న్యూట్రల్ అయినా ఏటర్ అయినా ఏదైనా సరే సరెండర్ టు గాడ్, దేవునికి అప్పగించబడుట. హల్లెలూయా. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన చూసుకుంటాడు అన్నీ కూడా. ప్రభా ఇగో మనుషులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఇదిగో మాకు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, ఎంత నాన్సెన్స్ అంతా వద్దు. ఆయన తెలీదా అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, నువ్వు చెప్పాలంటే నువ్వేమన్నా రిపోర్ట్ ఇవ్వాలంటే నువ్వేమన్నా రిపోర్టర్వా? హీ నో ఎవ్రీథింగ్, యూ జస్ట్ ప్రే అండ్ గో. ప్రభా నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు, యూ నో ఎవ్రీథింగ్ అని సమస్తం అప్పగించి మనం ముందుకు వెళ్ళినప్పుడే దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది దర్యావేషునకు ఇష్టమాయని. ఎంతమంది నటండి? 120 మంది అధిపతులను నియమించటానికి ఆయనకి చాలా ఇష్టమైంది 120 మందిని. ఓకే, ఆ 120 మంది పైన ముగ్గురిని, ఇప్పుడు 120 మంది అధిపతులు, ముగ్గురు ప్రధానులు. ఓకే, ఆ ముగ్గురులో వెరీ గుడ్, దానియేలు ముఖ్యుడు, అంటే చాలా ముఖ్యమైన వాడు, ప్రాముఖ్యమైన వాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. ఈ బబులోను దేశంలో ఈ యూదులందరూ కూడా చెరపట్టబడి వాళ్ళందరూ కూడా ఒక బానిసత్వంలో ఉన్నట్లుగా, చెరలో ఉన్నట్లుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దానియేలు దేవుని మహాకృపను బట్టి, దేవుడికి అతనికి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, ఆ యొక్క వాటన్నిటిని బట్టి, వారి నిజాయితీని బట్టి, వారి యథార్థతను బట్టి దానియేలును అతని స్నేహితులను దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఏం జరిగిందంటే 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి కాబట్టి ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా ఆజ్ఞ ఇచ్చాను. 3వ వచనంలో ఈ దానియేలు, జాగ్రత్తగా వినండి, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతిని ఉండెను గనుక జాగ్రత్తగా వినండి, రాజ్యం అంతటి మీద కూడా అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఆమేన్, హల్లెలూయా. 4వ వచనం, అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చెయ్యవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో ఏ లోపమో కనుగొనలేకపోయిరి. ఓకే, హియర్ కమ్స్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటో తెలుసా? 5వ వచనం. అందుక మనుషులు, ఇప్పుడు అందరూ కూడా భూ సంబంధంగా ఏదైనా ఒక తప్పిదం ఎదుగుదాం, అతను ఉద్యోగంలోంచి తీయించేద్దాం అని చెప్పేసి ఎక్కడైనా మోసం చేస్తాడేమో, ఎక్కడైనా లంచం తీసుకుంటాడేమో, ఎక్కడైనా ఎవరినైనా ఏడిపిస్తాడేమో, ఇలా ఏదైనా మోసం చేస్తాడేమో అని ఏదో ఒక తప్పిదమో ఏదో ఒక అపనమ్మకం పని చేస్తాడేమో అని దేవర్ ఫైండింగ్ అవుట్. ఎంతమంది కలిసి దానియేలును టార్గెట్ చేశారు. ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ దిక్కున దొరుకుతాడు, అక్కడ దొరుకుతాడు, ఆ డబ్బులు దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఆ విషయంలో దొరుకుతాడు. ఎక్కడ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా
దానియేలులో ఏ తప్పిదము కూడా వారు కనుగొనలేకపోయారు. దేర్ ఇంటెన్షన్ ఈజ్, వాళ్ళ యొక్క మనసు ఏంటో తెలుసా, ఏదోలాగా దానియేలుని పాడు చేయాలని ఉద్దేశము. హల్లెలూయా. తన ఆధ్యాత్మిక జీవితాన్ని, దేవునితో తను కలిగి ఉన్న సంబంధాన్ని, తన దైవికతను, తన పరిశుద్ధతను, తన యథార్థతను, తను నమ్ముకున్న నీతిని ఎలాగైనా సరే పాడు చేయాలనే దురుద్దేశముతో టార్గెట్ చేయబడిన వాడై ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా దానియేలు చాలా యథార్థంగా, నమ్మకంగా దేవుని కొరకు నిలబడి పనిచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నమ్మకత్వం దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన గాక, అటువంటి యథార్థత దేవుడు మన జీవితాలు అనుగ్రహించిన గాక. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నిర్దోషత్వం, మనం చాలా నిర్దోషత్వం కలిగిన వారమై, నిజాయితీ కలిగిన వారమై మనుషులు ఎదుట, దేవుని ఎదుట, సమాజం ఎదుట మనందరూ నిలబడదుముగాక. హల్లెలూయా. సో దే కమ్ టు ద కంక్లూజన్. వాళ్ళందరికీ ఒక ముగింపులోకి వచ్చారు. ఏంటా ముగింపు అంటే 5వ వచనంలో, అందుకు ఆ మనుషులు ఏంటట, బాబు ఈయన ఏ విషయంలో మనం ఏమీ చేయలేం, కానీ దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందునో అతనిలో లోపమో కనుగొనలేమనుకొనిరి. హల్లెలూయా. ఏ విషయంలో? ఎక్కడ తప్పు చేయకపోయినా దేవుడి విషయంలో దొరికేస్తాడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత యథార్థంగా ఉన్నా దేవుని విషయంలో దొరికేస్తాడు వీడు. దేవుని ఆరాధించడం మానేస్తాడు, దేవునికి ప్రార్థన చేయడం మానేస్తాడు, దేవుడికి ఇవ్వడం మానేస్తాడు, దేవుని దగ్గరికి వెళ్ళడం మానేస్తాడు, దేవుని విషయంలో దొరికేస్తాడు. సో దిస్ ఈస్ ద రైట్ వే టు డిస్ట్రాయ్ హిమ్. అతను నాశనం చేయడానికి ఇదే సరైన పద్ధతి. ఆమేన్. అపవాది ఎన్నుకున్న మార్గం కూడా అదే. ఆమేన్. హల్లెలూయా. అపవాది ఎన్నుకున్న మార్గం కూడా అదే. దేవుని బిడ్డలందరినీ కూడా మరి యోబు విషయంలో అపవాది చేసింది ఏంటి? దేవుని విషయం అందే కదా అతనికి టెస్ట్. దైవ సంబంధమైన విషయాల్లో కదా అతను పరీక్షించబడ్డాడు. ఆరాధించకుండా మానేస్తాడేమో, నిన్ను స్తుతించకుండా మానేస్తాడేమో, నిన్ను దూషించేవాడిగా అయిపోతాడేమో. ఇక్కడ కూడా దేవుని విషయం అందే. ఏ విషయంలో? ఈరోజు దేవుని విషయంలో మనం యథార్థంగా ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విషయంలో ఏ తప్పిదము లేని వారమై, దేవుని అర్థం చేసుకున్న వారమై, దేవుని ఎరిగిన వారమై, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శత్రు మోకలు, ఏ విధమైన ఆటంకాలు ఏర్పాటు చేసినా నీ ప్రార్థన జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థన జీవితంలో, మన సహవాస జీవితంలో ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కంక్లూషన్కి వచ్చారట. అబ్బా మనోడిని మామూలుగా అయితే మనం ఏం అనలేం, దేవునికి స్తోత్రం. పోనీ ఎవరి మీద కోప్పడతారంటే ఎవరి మీద కోప్పడ్డు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరినైనా తిడతాడేమో చూద్దాం, తిడితే అదో వంకన ఇదో వంకన, మమ్మల్ని తిడతావా అని చెప్పేసి అలాగా ఆడి మీద గొడవ పెడదాం, కేసు పెడదాం అనడానికి ఎవరిని తిట్టడం. డబ్బుల మీద ఆశ లేదు, మనుషుల మీద ఆశ లేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని మీద ఆశ లేదు. ఈజ్ ఏ ప్యూర్ అండ్ జెన్యూన్ మ్యాన్. విసిగిపోయారు వాళ్ళందరూ కూడా. ఈ 120 మంది అధిపతులు, పాలకులు వీళ్ళందరూ ఏకదాటిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానియేలు మాత్రం యథార్థంగా నీతిగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి దేవుడి విషయంలో దొరికేస్తాడు. హల్లెలూయా. ఏ విషయంలో? దేవుని పద్ధతి విషయమందే కానీ, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయంలో అంటే బయట సంబంధమైన ఏ విషయాల్లో కూడా అతనిలో ఏ లోపాన్ని మనం కనుగోలేం, అతనిలో ఏ విధమైన దురుద్దేశాన్ని మనం కలం. ఒక్క దేవుని విషయంలో దొరికిపోతాడు. ఒక్క దేవుని విషయంలో తన అపనమ్మకస్తుడు అవుతాడు. తన దేవుని విషయంలో లోపం కలిగిన వాడు అయిపోతాడు. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ హిమ్. ఇదే సరైన సమయము. హల్లెలూయా అని చెప్పేసి వాళ్ళందరూ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. మీకు విషయం చెప్పమంటారా? ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా కుంగపరచడానికి, ఒక వ్యక్తిని, ఒక దైవికమైన వ్యక్తిని, ఒక దైవ సంబంధం కలిగిన మనిషిని పాడు చేయడానికి ఎన్ని వ్యతిరేకతలు ఉన్నాయి చూడండి. ఎన్ని వ్యతిరేకలు, ఎన్ని శక్తులు పనిచేస్తా చూడండి, ఎంత కుట్ర పనిచేస్తుందో చూడండి.
ఇన్ని పరిస్థితుల మధ్యలో దానియేలు దేవుని విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? దానియేలుకి దేవుడు ఎవరో తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుకి నిజమైన దేవుని గురించి ఒక స్పష్టత కలిగి ఉంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని విధాలుగా నన్ను పాడు చేయాలని ప్రయత్నం చేసినా, ఎంతమంది నన్ను ఈ సింహాల గుహలో పాడేయాలని ప్రయత్నం చేసినా, ఎంతమంది ఏమి చేయాలనుకున్నా దేవుడు నన్నే ఒక సాక్షిగా నిలబెడతాడు. ఆమేన్. దర్యావేసు సహితమో ఒక సాక్షిగా మారబోతాడు. ఎవరైతే కీడు చేయాలనుకున్నారో వారే నశిస్తారేమో కానీ నేను మాత్రం ఇలాగే ఉంటానని దేవుని మీద నమ్మకం ఉంది అతనికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇప్పుడు దానియేలుకి ఎవరి మీద కోపం ఉందండి? ఇప్పుడు అందరికంటే ముఖ్యుడు ఎవరు? అందరికంటే హెడ్ ఎవరు? దానియేలే. ఇప్పుడు ఏదైనా తీసుకోవడానికి, ఏదైనా చేయడానికి అతనికి రైట్స్, పవర్స్ ఉంటాయా ఉండవా? 120 మంది కంటే ముఖ్యమైన వాడు. 120 మంది కంటే ముగ్గురు ఉన్నారంట. ఆ ముగ్గురులో మనోడు ఫస్ట్ అట. ఇప్పుడు రాజుగారే రాజ్యం అంతటి మీద అతను అధిపతిగా చేయాలనుకుంటున్నాడంట. అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనుషులు చేస్తున్న కార్యక్రమాలన్నీ, మనుషులు వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఎరిగి కూడా వాళ్ళు ఏమీ అనక, వాళ్ళ మీద ద్వేషించక, వారి మీద కోప్పడక, నా వెనకాల మీరు ఏం చేస్తున్నారో తెలియదు అనుకుంటున్నారా? మీ అందరి సంగతి నేను తర్వాత చెప్తాను, మీ అందరి సంగతి నేను చూస్తాను, నీకు ఉద్యోగం లేకుండా చేస్తాను, నీకు అలా చేస్తాను, ఇలా చేస్తాను. వాళ్ళ మీద ఏ విధమైన దురుద్దేశంతో కూడిన ఆలోచన లేకుండా ఈజ్ వెరీ కామన్ క్వైట్. అతను ఎవరిని ఏమంటలేదు, తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో అతను ఏం చేసుకోవాలో అతను చేసుకుంటున్నాడు. తన ఉద్యోగ జీవితంలో అతను ఏం చేసుకోవాలో అతను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తను ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నప్పుడు, ఎన్ని సమస్యలు వస్తున్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికీ, ఎన్ని విధాలమైన కుట్రలు పన్నుతున్నప్పటికీ ఈజ్ నాట్ ఫీరింగ్ ఫర్ ఎనీబడి. మనుషులు ఎవరికి భయపడలా. దేవుని అర్థం చేసుకున్న వారు మనుషులకు భయపడరు, మనుషుల కుట్రలకు భయపడరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని అర్థం చేసుకున్న వారు మనుషులకి భయపడరు, మనుషుల యొక్క వ్యతిరేకతకు భయపడరు, మనుషుల యొక్క కుట్రలకు భయపడరు. ఎందుకంటే వారికి దేవుడి కోసం తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నయమాను ఆడు తీసుకుని గోతులు ఆడే పడిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నో నీడ్ టు ఫియర్. దేవుని అర్థం చేసుకున్న వారు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎరిగిన వారు, దేవుని అర్థం చేసుకున్నవారు మానవ ప్రయత్నాలకి, మనుషుల ప్రయత్నాలకి దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వన్స్ యూ అండర్స్టాండ్ గాడ్, దేవుడికి అర్థమైపోతే, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక నీ జీవితంలో అర్థమైపోతే, ఆయన ఎలాంటి దేవుడు, ఎలాంటి స్వభావం కలిగిన దేవుడు, ఆయన కొరకు నిలబడితే, ఆయన కొరకు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కొరకు యథార్థంగా ఉంటే, ఆయన ఏం చేస్తాడో, ఎలాగ హెచ్చిస్తాడో, ఎలా ఘనపరుస్తాడో అన్న విషయం మనకు అర్థమైపోతే ఇంక మనుషులు ఏం చేసినా ఏం భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఎన్ని కుట్రలు పని ఏం చేసినా, ఏ విధంగా ప్రయత్నం చేసినా వాళ్ళందరూ విఫలం అవుతారు. నువ్వే సాక్షిగా నిలబడతావు. హల్లెలూయా. వాళ్ళే సిగ్గుపడతారు, నువ్వే హెచ్చించబడతావు. నువ్వే దీవించబడతావు, వాళ్ళే శపించబడతారు. బికాస్ యు లివ్ ఫర్ గాడ్. మనం దేవుని అర్థం చేసుకుని ఆయన కొరకు నిలబడ్డాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అర్థం చేసుకున్నవారు, దేవుని కొరకు నిలబడిన వారు, ఆయన గురించి అర్థం చేసుకుని ఆయన కొరకు నిలబడిన వారు అందరూ కూడా ఖచ్చితంగా నిశ్చయంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారంటే, మీ అందరూ ఆ జయం అంతా మీరు ఇంటికి వెళ్ళినారు, చదవండి. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఒక శాసనం తీసుకొచ్చారట. ఏం తీసుకొచ్చారండి? ఒక శాసనం తీసుకురా. దర్యావేసు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ గుమ్ముకుడి వెళ్ళి వాళ్ళందరూ కలిసి వెళ్ళి, రాజా 30 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ఎవరిని సేవించాలి? చూడండి అక్కడ చదవండి. పోనీ 7వ వచనంలో రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, 7వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థాన అధిపతులు అందరూ కూడి, బాబా ఎంతమంది కూడి ఎవరి కోసం? దేనికోసం? ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ గమ్యం ఏంటి? వాళ్ళ గోల్ ఏంటి? అదేమైనా మేలు కొరక, అదేమైనా ఆశీర్వాదం కొరక, లేకపోతే అదేమైనా బెనిఫిటా, రాజ్య ప్రయోజనాల కొరక, అదేమైనా ప్రజలకు మేలు చేసే కార్యక్రమమా?
రాజ్యానికి మేలు చేసే కార్యక్రమం కేవలము ఒక దైవిక వ్యక్తిని పాడు చేయాలని కుట్ర తప్ప ఏమీ లేదు. అందులో వారి స్వలాభం తప్ప ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో అండ్ నాకు తెలియక అడుగుతున్నా, వీళ్ళందరూ ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు, రాజు దగ్గరికి వెళ్తున్నారు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, దానియాలు తెలియకుండా ఉంటుందంటారా? జనాలు ఏమనుకుంటారంటే ఎవరికి ఏం తెలియదు అనుకుంటారు. అది ఎంత కార్యక్రమాలు జరిగిపోతున్నా సరే, ఇంత వ్యవహారం జరిగిపోతుంది. ఎంతమంది 7వ వచనం ప్రకారం ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థాన అధిపతులు అందరూ కూడుకొని ఇన్ని విధాల కార్యక్రమం చేస్తుంటే దానియాలకి ఏం తెలియదండి బాబు, అమాయకుడు. బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ నో ఎవ్రీథింగ్, ఆయనకి అన్నీ తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని, ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలుకి తెలిసినను. అంటే సంతకం చేయబడిందనే శాసనం వచ్చిందనే సంగతి దానియేలుకి తెలుసా తెలియదా? దాని వెనకాల ఎవరున్నారు, ఏ అధిపతులు ఉన్నారు, ఏ మంత్రులు ఉన్నారు, ఏ అధిపతులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు లేదని దానియేలుకి తెలుసా తెలియదా? ఇవన్నీ తెలిసిన వాళ్ళందరినీ దేవుడికి అప్పగించేసాడు. ప్రభా నువ్వు చూసుకో, వీళ్ళ సంగతి ఎట్నో చూసుకో, నా పని నేను చేసుకుంటాను, వాళ్ళ సంగతి నువ్వు చూసుకో ప్రభా, వాళ్ళకి అప్పగించేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా టైం వేస్ట్, నా నోరు వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్, ఏమి అన్నీ వేస్ట్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని నా పని నేను చేసుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా, దేవుణ్ణి అర్థం చేసుకున్న వారు, ఆమేన్, హల్లెలూయా, సమస్తము తెలిసినప్పటికీ కూడా వాళ్ళు కేవలం దేవుని యందు నమ్మకంచి ముందుకెళ్ళిపోతారు. ఆమేన్, హల్లెలూయా. దానియేలుకి అన్నీ తెలుసు. దాని వెనకాల కుట్ర ఎవరు చేశారో తెలుసు, దాని వెనకాల ఎవరున్నారో తెలుసు, దాన్ని ఎవరు శాసనం తీసుకొచ్చారో తెలుసు, ఎవరి దగ్గరికి వెళ్ళారో తెలుసు. ఇప్పుడు దానియేలు సర్లే, ఇప్పుడు దర్యావేష్, ఇప్పుడు రాజుగారు క్లోజ్గా ఉంటారో లేదు చెప్పండి. ఇప్పుడు దానియేలుకి అన్నీ తెలుసు. ఇప్పుడు రాజుగారు క్లోజ్గా ఉంటారో తెలుసా? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, రాజా వీళ్ళందరూ నా మీదే దురుద్దేశంతో కుట్ర చేసి ఇలా పని ఇలా చేస్తున్నారు రాజా, ఆ శాసనం మీరు ఏమీ చేయకండి, దాన్ని కొట్టేయండి, వాళ్ళందరి మాటలు వినకండి అని ఆయన రికమెండేషన్ చేశాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? దేవుడు మీ పట్ల ఘనమైన కార్యం చేయాలంటే మీరు దేవుని పక్షంగానే నిలబడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుడు మనకు అర్థమైపోతే ఏ ప్రయత్నాలు నువ్వు చేయాల్సిన పని లేదు. హీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనే సమస్తము చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే సమస్తం చూసుకో. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనే సమస్తము చూసుకుని గలిగిన వాడని నీకు అర్థమైపోతే ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నా, ఎంతమంది ఎన్ని డిగ్రీలు పాస్ చేసినా, ఏం చేసినా సరే తెలుసా? తెలుసండి. తెలిసిన వాళ్ళ కూల్గా ఉన్నావుట్రా బాబు. ఎస్ తెలుసు, ఐఎమ్ వెరీ కూల్. ఎందుకంటే హీ విల్ టేక్ కేర్. ఆమేన్. హూ విల్ టేక్ కేర్? అండ్ ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? ఆ విషయం నీకు ఎలా తెలుస్తుంది? దేవుని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. హల్లెలూయా. దేవుని అర్థం చేసుకున్నవారు సమస్తము ఆయనే చూసుకుంటాడని ధైర్యంగా భయపడకుండా ముందుకు వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది అధిపతులు, ఎంతమంది అధికారులు, ఎంతమంది ఎన్ని విధానాలుగా శాసనాలు పుట్టించినా, ఏం చేసినా దే డోంట్ ఫియర్. సింహాల బోనులో పడేస్తారని చెప్పారు. ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఉంటారో, వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, ఈ 30 రోజుల్లో 30 days ఛాలెంజ్ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేనేమంటానంటే దేవుణ్ణి అర్థం చేసుకున్న వారు ఏ లోటు ఏమున్నా ఏమి లేకపోయినా భయపడరు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇచ్చేవాడు ఆయనే. ఆమేన్. పోషించే ఆ విశ్వాసం, ఆ అర్థం చేసుకునే స్వభావం, అటు ఆధ్యాత్మిక పరిపక్వత ప్రతి విశ్వాస జీవితంలో ఈ మాసంలో కలుగునుగాక. నో ప్రాబ్లం, నో నీడ్ టు గివ్. ఒకవేళ అన్యాయంగా అక్రమంగా ఆపేశారు, నో ప్రాబ్లం. గాడ్ గివ్స్ అన్ అనదర్ వే. దేవుడు ఒక నూతన మార్గాన్ని కొరకు ఇస్తాడు. గాడ్ ప్రిపేర్స్ అనదర్ వే. ఇంకొక మార్గాన్ని కొరకు సిద్ధం చేస్తాడు.
ఆ విశ్వాసం నీకుంటే, ఆ అర్థం చేసుకునే స్వభావం నీకుంటే, నో ప్రాబ్లం. వాళ్ళందరూ నన్ను సింహాల గుహలో పడేస్తారా? లెట్ దమ్ డూ దట్ వాట్ దే వాంట్ టు డూ. వాళ్ళు ఏం చేస్తారో చేయనివ్వండి. నా దేవుడు ఇంకా గొప్పడు, ఆ నోళ్ళే మూయిస్తాడు. నేనేం చేయక్కర్లేదండి. నా దేవుడు. ఇప్పుడు దానియేలు గారి సింహాల్లో కొద్ది సైలెంట్గా ఉండండి, ఏదో వాళ్ళందరూ అన్యాయం చేసిన నీ గుహలో పడేశారు, సైలెంట్గా ఉండని వాళ్ళు ఏమన్నా రిక్వెస్ట్ చేస్తున్నాడేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 10వ వచనం, ఇట్టి శాస్త్రం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నాను, అతని ఇంటికి వెళ్ళి యథాప్రకారము, అండర్లైన్ దట్ మాట, అండర్లైన్ దట్ వర్డ్, యథాప్రకారము. ఆమేన్, హల్లెలూయా. యథాప్రకారము, అనుదినము. యథాప్రకారం అంటే ఏంటి? ఎప్పుడు ఎలా ఉంటాడు అలా ఉన్నాడు అంతే, ఏ మార్పు లేదు. నో చేంజ్ ఇన్ హిమ్. పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఆర్థిక లావాదేవీలను బట్టి, పరిస్థితులను బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి, మానసిక సమస్యలను బట్టి, ఆటంకాలను బట్టి, అభ్యంతరాలను బట్టి, నో చేంజ్ ఇన్ హిమ్. ఆయనలో మార్పు లేదు. ఎందుకు లేదో తెలుసా? అతను దేవుని గురించి బాగుగా ఎరిగినవాడు. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? దేవుని గురించి బాగుగా ఎరిగిన వారు ఏ విషయానికి భయపడక యథాప్రకారము సమస్తమును చేసుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దే డోంట్ చేంజ్ ఎనీథింగ్. వాళ్ళు ఏ విధమైన మార్పు రాదు. నోటి మాటల్లో మార్పు రాదు. ఇంత కుట్ర చేస్తారని వాళ్ళు నోటితో వారిని దూషించడు, అందులో కూడా మార్పు రాదు. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయంలో మార్పు రాదు. అయ్యో 30 రోజులు సైలెంట్గా ఉంటే పని అయిపోద్ది కదా, ఎందుకు వెళ్తే నాకు గొడవ, నేను వేరే దేశంలో ఉన్నాను, బబులోని దేశంలో ఉన్నాను, నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేరు, యూదులు ఎవరు లేరు, అందరూ అందరూ ఏళ్ళోళ్ళే ఉన్నారు, అందరూ బబులోని దేశస్తులే ఉన్నారు, వీళ్ళందరి మధ్యలో ఎందుకు నాకు ఈ గొడవ, ఎందుకు ఈ ఫైటింగ్, ఎందుకు నాకు రిస్క్? సైలెంట్గా ఉంటే పోద్ది కదా. 30 రోజులు మౌనంగా ఉంటానని ఎవరు అడుగుతారు? 30 రోజులు నేను సైలెంట్గా ఉంటే ఎవరికి ఏం జరుగుద్ది, ఏం నష్టం జరుగుద్ది? అలా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఏం జరిగినా పర్లేదు, నా ప్రార్థన జీవితాన్ని నేను ఆపలేను. ఆమేన్. నా విశ్వాస జీవితాన్ని నేను ఆపలేను. హల్లెలూయా. దేవునికి చేయబోతున్న కార్యాల విషయంలో, దేవుని కొరకు నేను చేయాల్సిన కార్యక్రమాల విషయంలో, దేవుని కొరకు నేను ఇవ్వాల్సిన కార్యక్రమంలో ఎక్కడ కూడా నేను నో స్టాపింగ్. దేవుని కొరకు నిలబడ్డ విషయంలో, దేవుని కొరకు కార్యాలు చేయడం విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా యథాప్రకారము అనుదినము జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యథాప్రకారము అనుదినము మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నామో, ఎలాంటి విధేయతను కలిగి ఉన్నామో, ఎలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామో సమస్తము కూడా యథావిధిగా జరిగిపోవాలి. ఎందుకు రాలేదు, ఎందుకు ఆగిపోయారు, ఇలాంటివి అన్నిటికీ ఏమీ కారణాలు ఉండకూడదు. నేను సింహాల బోనులో పాడేస్తామన్న కారణం ఉన్నప్పటికీ కూడా, అని తెలిసి కూడా దానియేలుని ఎవరో ఆపు చేయలేకపోయారు. హల్లెలూయా. నీ ఉద్యోగం తీసేస్తాం, నిన్ను సింహాల బోన్లో పడితే ఆయన ఉంటాడండి? అసలు సింహాల బోన్లో పడితే అసలు మనిషే ఉంటాడా? మనిషే ఉండడు. అలాంటి పరిస్థితుల్లో కూడా నా దేవునికి ప్రార్థన చేయటం నేను మానను. నేను సింహాల గుహలో చనిపోయినా పర్లేదు, నేను ఏమైపోయినా పర్లేదు. ఆమేన్, హల్లెలూయా. 3వ అధ్యాయంలో మీరు చదువుతారు కదా, షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళందరూ కూడా 3వ అధ్యాయం 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? వాళ్ళు ఇస్తున్న అండర్స్టాండ్, దేవుని పట్ల వరకు అవగాహన ఏంటో తెలుసా? ఈ వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించడానికి, రక్షించడానికి ఎవరైనా ఈజ్ ఏబుల్. ఆయన రక్షించగలిగిన, విడిపించగలిగిన, స్వస్థపరచగలిగిన, నోళ్ళు మూయించగలిగిన, అగ్ని గుండమును ఆర్పగలిగిన శక్తిమంతుడు, సమర్థుడని మాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఏం తెలుసు? ఏం తెలుసు? ఈ మండుచున్న వేడిమిగల అగ్ని గుండములో నుండి మమ్మల్ని రక్షించగలిగడని వాడని, ఆయన సమర్థుడని, శక్తిమంతుడని ఏం తెలుసు? మాకు తెలుసు. అందుకని మేము ఎవరికి భయపడం, మేము ఎవరికి నమస్కారం చేయం. ఒకవేళ రక్షించకపోయినను, ఆమేన్, హల్లెలూయా,
ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే నీకు నమస్కారం చెయ్యం. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రతిమకు మేము రక్షించకపోయినా పర్వాలా, రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని పట్ల అటువంటి ఉన్నతమైన అవగాహన దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఫస్ట్ దేవుడి మీదే నమ్మకం ఉంచండి. ఆమేన్. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. ఫస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు చేయగలడు, ఏదైనా మేలు కొరకే జరిగిస్తాడని నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళండి అంతే. ఎంత వ్యతిరేకత ఉన్నా వాళ్ళ మీద ఏమీ మీరు దురుద్దేశాన్ని ప్రదర్శించకండి. ఏమి దానియేలుకి ఎంత అవకాశం ఉన్నా ఏమీ చేయట్లేదు. ఆమేన్, హల్లెలూయా. 6వ అధ్యాయం 16వ వచనమా? అంతటి రాజాజ్ఞీయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహపుల గుహలో పడద్రోసిరి. సింహాల గుహలో పడివేశారు. ఓకే, పడద్రోయగా రాజు, జాగ్రత్తగా వినండి, నీవు అనుదినము తప్పక, దట్స్ ద వర్డ్, తప్పక అంటే ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎక్కడ ఆ యొక్క అనుదిన కార్యక్రమాన్ని దినచర్యని మిస్ చేసుకోకుండా, కోల్పోకుండా. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. రాజు సహితము సాక్ష్యం చెప్తున్నాడు దానియేలు కోసం. చూడండి మరొకసారి. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చెప్తున్నా? ఇప్పుడు ఎవరికి అర్థమైంది? ఎవరి కోసం ఎవరికి అర్థమైందండి? నువ్వు దేవుని కొరకు నిలబడితే అనేకులకు అర్థమవుద్ది దేవుడు ఎవరో. ఆమేన్. రాజుకి అర్థమైందండి ఒక విషయం. ఏంటి ఆ విషయం? నువ్వు తప్పక సేవించుచున్న దేవుడు, నీ దేవుడే నిన్ను రక్షించును. అనుదినమో తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? రాజు సాక్ష్యం చెప్తున్నాడు. రాజుకు అర్థమైంది. ఈరోజు దేవుడు నీకు అర్థం అవ్వడం కాదు, నీ విశ్వాసం వల్ల, నీ ప్రార్థన వల్ల అనేకులకు దేవుడిని తెలుసుకునే కృప దొరుకును గాక. హల్లెలూయా. నీ విశ్వాసం, నీ ఆధ్యాత్మికత, నీ ప్రార్థన, నీ భక్తి, ఈ వ్యతిరేకతల మధ్యలో, ప్రతి ఒక్కరి మధ్యలో నువ్వు జీవిస్తున్న విధానం, నువ్వు నడుచుకుంటున్న విధానము రాజుకు సహితం అర్థమైపోయింది. ఏంటో తెలుసా? నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడి కోసం ఎవరికి బాగా అర్థమైంది? దానియేలుకి అర్థమైంది. దానియేలు కంటే బాగా రాజుకు కూడా అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిలో అతడు అద్భుతమైన సాక్ష్యం చెప్తాడు. ఎలాగా దానియేలుని దేవుడు రక్షించాడు అనుకోండి. 26వ వచనం నుంచి, నా సమ్ముఖమున నియమించబడినది ఏమనగా నా రాజ్యముల సకల ప్రభుత్వాలు దానియేలు దేవునికి భయపడుచు రాజుగారిస్తున్న స్టేట్మెంట్, రాజు అయిన దర్యావేషు దానియేలు దేవుని కొరకు, జీవం కలిగిన దేవుని కొరకు ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆయనే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరికి అర్థమైంది ఇప్పుడు? నీకు అర్థమైతే నీ విశ్వాసం ద్వారా, నీ ప్రార్థన ద్వారా అనేకులకు అర్థమవుద్ది. నీకు అర్థమైతే మీ ఆయన గారికి ఎప్పుడు అర్థమైపోద్ది. నిజం. నీకు అర్థమైతే మన బంధువులకు ఎప్పుడు అర్థమైపోద్ది. మనకు అర్థం కాకే, సరిగ్గా జీవించకే ఎవరికి అర్థం కావట్లేదు అంతే. ఆమేన్, హల్లెలూయా. మనం సరిగ్గా జీవించక, మనకు సరిగ్గా దేవుడు మనకు అర్థం కావట్లేదు, అందుకే మనకు విశ్వాసం లేదు. దేవుడు మనకు అర్థం కావట్లేదు, అందుకే మనకు నమ్మకం లేదు. దేవుడు మనకు అర్థం కావట్లేదు, అందుకే మనం ఆయన మీద ఆధారపడలేదు. దేవుడికి అర్థం కావట్లేదు, అందుకే మీరు ఆయన ఆరాధించలేకపోతున్నారు. ప్రతి విషయానికి భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. దానియేలు సింహాల బోన్లో వేసేస్తానన్నా భయపడలా, నువ్వు చచ్చిపోతారా బాబా అన్నా భయపడలా. ఎందుకంటే అతనికి దేవుని గురించి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు సింహాల నోర్లు మూయిస్తాడు. ఆమేన్. బయట ఉన్న అధికారులు వాళ్ళందరూ నోర్లు మూయించేపోయినా, ఎవరు నోర్లు మూయించేపోయినా నా దేవుని మహిమార్థమే ఒక గొప్ప సాక్ష్యము ఈ దేశంలో కలుగునట్లుగా సింహాల నోయలను మూయించగలిగిన గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలిగాడంటే అది కేవలము, ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. 23వ వచనం. ఇందును గూర్చి సంతోషభరితుడై బంట్రోతులను దానియేలును బయటకు తీసిరి. జాగ్రత్తగా వినండి. అతడు తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైన భక్తి కలిగిన వాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ఆమేన్. దిస్ ఇస్ ద టెస్టిమనీ బై కింగ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి కలిగిన వాడై ఉన్నందున నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. దానియేలు దేవుడే జీవం కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే యుగ యుగములుండి వాడును. 26వ వచనం. ఆయనే జీవం కలిగిన దేవుడు. తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉండి ఆయనే సింహముల నోటు నుండి ఈ దానియేలును రక్షించినని వ్రాయించెను. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ రాయించేశాడట. ఎవరన్నా చెరపగలరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేనేమంటాను తెలుసా? దానియేలు వలె మనకు కూడా దేవుడు అర్థమైపోతే అతని జీవితంలో వచ్చిన సంఘటనలు ఏమి సంభవించినా సరే అవన్నీ దేవుని మహిమార్థమే జరుగుతాయి. హల్లెలూయా. దేవుని నామమే మహిమపరచబడుతుంది తప్ప ఇంకేం జరగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవునికి మనందరికీ కూడా మనందరి విశ్వాస జీవితంలో జరుగుతున్న సంభవాలు సంఘటనలు ఎంతమంది అధిపతులు సదాధిపతులు వీళ్ళు అందరూ ఏకంగా చేసి ఒకే వ్యక్తిని టార్గెట్ చేసి దేవుని విషయంలో అతన్ని ఎలాగైనా సరే పాడు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా దానియేలు దేవుని అర్థం చేసుకున్నవాడై దేవుని విడిచిపెట్టలేదు. తన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలేదు, తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు, తన విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టలేదు, దేనికి భయపడలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున రాబో దినాలు చాలా కఠినమైన దినాలు రాబోతున్నాయేమో, రానున్న దినాలు కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయేమో. నీ విశ్వాసాన్ని నా విశ్వాసానికి, మన భక్తికి మీ భక్తికి నా భక్తి మనందరి భక్తికి ఒక పరీక్ష రాబోతుందేమో. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను మనందరం కూడా దేవుని కొరకు నిలబడదుమగాక. ఎందుకంటే దేవుడు నీకు అర్థమైపోతే మనకి దేని విషయంలో భయం ఉండదు, అన్ని విషయాల్లో సంతోషిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. ఆమేన్. హల్లెలూయా. అంతమంది అందరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక్క బాధైనా ఉందండి. సింహాల గోన్లో పడేస్తుంటే అవోయ్ పాడేయకండి, నేను ప్రార్థన చేయడం మానేస్తాను తప్ప అని ఏడుస్తున్నాడా, అరుస్తున్నాడా? ఏం చేయట్లే. పడేస్తానంటే పడేసుకోండి అంటాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసంతో సమస్తాన్ని తెగించి ముందుకెళ్ళిపోతున్నాడు. ఆ తెగింపి, ఆ భక్తి, ఆ విశ్వాసమే సింహాల నోళ్ళు మూయించేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశపు రాజు సహితము మాట్లాడుతున్నాడు. అతని భక్తి అతన్ని రక్షించింది. హల్లెలూయా. ఈ హాని నుంచి, భయంకర ప్రమాదం నుంచి తప్పించింది అని రాజు సహితం సాక్ష్యం చెప్పి ఆ దానియేలు దేవుడే జీవం కలిగిన దేవుడని, ఆయనే సింహాల నోట్లోంచి తప్పించిన దేవుడు ఆయనేనని చరిత్రలో లిఖితం చేసి పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైతే ఈ శాసనాన్ని పుట్టించడానికి ప్రేరేపించారో, ఎవరైతే వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేశారో వాళ్ళందరినీ, భార్య పిల్లలు అందరినీ తీసుకొచ్చారే దానియేలుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తారా అని చెప్పేసి వాళ్ళందరినీ సింహాల బోన్లో పడేశారట. ఇంకా కిందకి వెళ్ళక మునిపే సింహాల గాల్లో ఎగిరేసి వీళ్ళందరినీ తినేసారు. రాత్రి నుంచి ఎవరెవరంటూ ఉన్నా మీరు ఆయన తినడానికి లేదు, వీళ్ళకేమో ఆకలేస్తుంది. వచ్చింది అవకాశం మొత్తం. ఇంకా వాళ్ళు ఇంకా కిందకి వెళ్ళకుండానే ఈ పైకి వచ్చేసి మొత్తం అందరినీ పిప్పి చేసి తినేసేయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మై పాయింట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈస్, నేను చెప్పాలనుకున్న ఆధ్యాత్మిక పాఠం ఈ మాసంలో ఏంటో తెలుసా? దేవుడు మీకు అర్థమైపోతే మనుషుల మీద కోపం ఉండదు. హల్లెలూయా.
దేవుడు మనకు అర్థమైపోతే మనం దేవుడిని దూషించము. దేవుడు మనకు అర్థమైపోతే మనం ఎవ్వరి మీద ఏ విధమైన పగ తీర్చుకోము. దేవుడు మనకు అర్థమైపోతే అన్ని విషయాల్లో మనం సంతోషిస్తాము. దేవుడు మనకు అర్థమైపోతే ఏ విషయంలో మనకు భయం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో మనకు పరిపూర్ణంగా అర్థం అవ్వును గాక. ఆమేన్. ఆయనే రక్షించగలిగినవాడు, ఆయనే విడిపించగలిగినవాడు, ఆయనే స్వస్థపరచగలిగినవాడు, ఆయన ఇవ్వగలిగినవాడు. ఎవ్రీథింగ్ ఈజ్, అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. ఈజ్ ఆల్ఫా అండ్ ఒమేగా, మొదటివాడు కడపడివాడు ఆయనే. ఎవ్రీథింగ్ ఈజ్, ఆయనకి వ్యతిరేకంగా, ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. అన్నీ ఆయన స్వాధీనంలో, ఆధీనంలో ఉంటాయి. ఆయన నమ్మి అటువంటి విశ్వాసం నీ జీవితంలో ఉంటే అసలు దేనికి భయపడాల్సిన పని లేదు. విశ్వాసంగా, నమ్మకంగా దేవునిలో ముందుకు అలా వెళ్ళిపోతుంటే చాలు. దేవుడే సమస్తాన్ని చక్కబెట్టి నీకు అన్ని విధాల సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు చేసింది ఏమైనా ఉందా? దేవుడు చేసింది ఉందా? అంటే దానియేలు చేసింది ఏమైనా ఉందా? ఎవరి మీదన్నా కోప్పడ్డా? రాజుగారిని బతిమాలుకున్నాడా? ఏమైనా ప్రయత్నాలు చేశాడా? ఏమైనా చేశాడా? ఏమీ లేదు. పడేస్తామంటే భయపడుతున్నాడా? ప్రార్థన చేయడం మానేశాడా? వాట్ స్టాప్ హిమ్? ఏం ఆపగలిగే ఆయన్ని? ఏమీ లేదు. అనుదినము తప్పక ఎలాగైతే ప్రార్థన చేసుకుంటాడో అలా తప్పకుండా ఎక్కడ మిస్ అవ్వకుండా తన దైనందిన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అతడు బబులోను దేశంలో ఉన్న ఎక్కడున్నా సరే, ఎంత వ్యతిరేకత మధ్యలో ఉన్నా సరే దేవుని యందు విశ్వాసం ఉంచడం ఆగిపోలేదు. అలా నమ్మకంగా సాగిపోతున్నాడు కాబట్టి దేవుడు అతను దీవించాడు. అట్టి విధంగా సర్వశక్తి గల దేవుడు మనందరి జీవితాలు అట్టి కార్యాలు జరిగించి ఆయన నామానికి మహిమ కలుగునుగాక.